ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి విదేశీ పర్యటనలు, మరోవైపు వైసీపీలో జరుగుతున్న తాజా పరిణామాలు, అలాగే బెంగళూరు రాజకీయాలపై వస్తున్న చర్చలు, ఇలా ప్రస్తుతం వైసీపీ చుట్టూ ఎన్నో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. మరి అంశాలన్నింటిపైన చర్చించడానికి రెహమాన్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే. ఎస్ సార్. సో మరి రీసెంట్గానే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ టూర్ని పూర్తి చేసుకున్నారు. మరి ఫారిన్ టూర్ తర్వాత వైసీపీలో ఎలాంటి మార్పులు జరిగే అవకాశం ఉంది సార్? విదేశీ పర్యటన ఆయన యాక్చువల్లీ ప్రతి సంవత్సరం చేసేదే. కానీ ఈసారి పరిస్థితి కొద్దిగా డిఫరెంట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళడానికి ముందు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో పార్టీని కూడా ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది. సో వన్స్ ఆయన విదేశీ పర్యటన నుంచి వచ్చిన తర్వాత చాలా ఒక్కసారిగా ఆయన యాక్టివ్ మోడ్లోకి వెళ్ళారు. దానికి తగ్గట్టే ఆయన రాగానే పామిడి అటు సైడ్ పర్యటనకి వెళ్ళారు. తర్వాత నిన్న కూడా పార్టీ కార్యాలయంలో చాలామందిని కలుసుకున్నారు. సో ఓవరాల్గా ఏదైతే పాదయాత్ర ఒకటి నెక్స్ట్ ఇయర్ ఆగస్ట్ సెప్టెంబర్ నెలలో స్టార్ట్ అవుతుందని చెప్పి ఒక అభిప్రాయం ఉందో, ఇప్పటికే ఆయన వైఎస్ జగన్ స్వయంగా ఆయనే అనౌన్స్ చేశారు. పాదయాత్ర ఈసారి చేపడుతున్నాను, ఏడాదిన్నర పాటు ఉంటుంది, చాలా ఇన్డెప్త్గా ఉంటుందని చెప్పి. సో ఈ పాదయాత్ర కంటే ముందే గ్రౌండ్ స్థాయిలో అన్ని నియోజకవర్గాల్లో ఈ పార్టీ ఇన్ఛార్జీలను కానీ కోఆర్డినేటర్ల వ్యవస్థను కానీ ఆయన పూర్తి చేయాల్సిన అవసరం ఉంది. సో అందుకు కొన్ని చోట్ల అయితే అభ్యర్థులను కూడా ఇండైరెక్ట్గా డిక్లేర్ చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే 2029 ఎన్నికలకి ఎక్కడి నుంచి ఏ కాన్స్టిట్యూషన్ నుంచి ఎవరు పోటీ చేస్తారు పార్టీ తరఫున అనేది కూడా ఒక అవగాహన వస్తే పాదయాత్ర స్టార్ట్ అయినాటికి అన్ని నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరనేది తెలిస్తే అది పాదయాత్ర సక్సెస్ అవ్వడానికి ప్రజల్లో ఆ అభ్యర్థి ఆ నియోజకవర్గంలో ఆ పాదయాత్ర వెళ్ళినప్పుడు ఎంటర్ అయినప్పుడు ఆ వ్యక్తి గురించి ప్రజలందరికీ తెలిసే అవకాశాలు ఉంటాయనేది జగన్ ఆలోచనగా ఉంది. సో ఓవరాల్గా ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడే ఇక్కడ క్షేత్రస్థాయిలో ఎలాంటి పరిణామాలు జరుగుతున్నాయి, ఏ నియోజకవర్గంలో ఎవరిని ఆప్ చేసుకుంటే మంచి అవకాశాలు ఉంటాయి పార్టీకి, ఏ నియోజకవర్గంలో ఏ అభ్యర్థి యొక్క విజయావకాశాలు ఎలా ఉన్నాయి అనేది ఆయన ఎప్పటికప్పుడు ఆయన విదేశీ టూర్లో ఉన్నారని చెప్పి ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారని పార్టీ వ్యవహారాలు పక్కన ఎప్పుడు పెట్టరు. ఆయన ఒక దృష్టి ఎప్పుడు అయింది వైఎస్ జగన్ది ఇప్పుడు పార్టీ వైపు ఉంటుంది. ఖచ్చితంగా ఆయన ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు సరే. సో అదేవిధంగా అక్కడ కూడా నివేదికలు ఎప్పటికప్పుడు వచ్చాయి. ఆ నివేదికల ఆధారంగా త్వరలోనే ఇప్పుడు పార్టీలకు సంబంధించినటువంటి ఈ ఇన్ఛార్జీల లేదా నేరుగా అభ్యర్థుల నియామక ప్రక్రియ కూడా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఓవరాల్గా ఆయన విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు ఏదైతే నివేదికలు ఆయనకి అందాయో ఆ నివేదికల ఆధారంగా ఆయన చాలా ఫాస్ట్ స్టెప్స్ త్వరలోనే వేయబోతున్నారు. దీనికి సంబంధించే పరిణామాలు కూడా వేగంగా పార్టీలో జరుగుతున్నాయి. ఇటు పార్టీ కార్యాలయంలో కూడా కొన్ని కీలకమైనటువంటి మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. అంటే ఇన్నాళ్ళు పార్టీ వ్యవహారంలో ఒకలా నడిచింది, ఇన్నాళ్ళు పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ పార్టీ కార్యాలయానికి ముఖ్యంగా అధినేతను కలుసుకోవడానికి వచ్చినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది ఇక ముందు అటువంటి పరిస్థితులు ఉండకపోవచ్చు. ఇక ముందైతే ఆ పరిస్థితి పూర్తిగా మారుతుంది. ఎందుకంటే వైఎస్ జగన్ ఫస్ట్ నుంచి ఈ కూటమి ప్రభుత్వం 2024 ఓటమి తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చాలా సందర్భాల్లో ఒకటే చెప్తున్నారు, ఈసారి మాత్రం ఖచ్చితంగా జగన్ 2.0 చూస్తారని చెప్పి, ఈసారి కార్యకర్తలకు ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పి, అందుకు తగ్గట్టే పార్టీలో కీలకమైనటువంటి పరిణామాల దిశగా ఆయన నిర్ణయాలు తీసుకొని ఉన్నారు. పాదయాత్ర కంటే ముందే అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించే కార్యక్రమం అయితే జరగబోతుంది అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. ఎస్. మరి అలాగే ఇతర పార్టీలో ఉన్న సీనియర్స్ ఎవరు అసంతృప్తిగా ఉన్నారు? మరి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరులో ఏమైనా కలిసారా? అటువంటి కూడా వార్తలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అఫీషియల్గా అయితే దీనికి సంబంధించినటువంటి ఎలాంటి స్టేట్మెంట్ లేదు. కానీ బెంగళూరులో ఆయన వాస్తవానికి బెంగళూరు వెళ్ళేది ఆయన తనకు సంబంధించినటువంటి బిజినెస్ పనుల కోసం వారంలో ఒకరోజు వెళ్తుంటారు ఆయన. అయితే ఇక్కడ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అయింది. ఈ 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ హయాంలో ప్రజల నుంచి ఎలాగో వ్యతిరేకత ఉంది. కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి పాలనపై అది అందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ సైమల్టేనియస్లీ ఎవరైతే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి నేతలు ఉన్నారో వాళ్ళలో కూడా ఒక తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉంది. ఈ అసంతృప్తి అనేది వాళ్ళకి సంబంధించినటువంటి ఇక్కడ ఎలా ఉందంటే కూటమి ప్రభుత్వంలో ఎవరైతే మంత్రులు ఉన్నారో అది కూడా కీలకమైనటువంటి మంత్రి పదవుల్లో ఉన్న వాళ్ళు తప్పించి ఈవెన్ టీడీపీ ఎమ్మెల్యేలకు కూడా చాలామంది అంటే పలుకుబడి లేని ఎమ్మెల్యేలు కానీ లేకపోతే మొదటిసారి ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు కానీ అంతగా ఎఫెక్టివ్ చూపించలేని ఎమ్మెల్యేలు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి పనులు కూడా వాళ్ళు
వాళ్ళ నియోజకవర్గాల్లో కావడం లేదు. సో వాళ్ళు టీడీపీ అధికార పార్టీ ఎమ్మెల్యే అయ్యి ఉండి వాళ్ళకి ఎటువంటి పనులు కావడం లేదు కూటమి ప్రభుత్వంలో. సో దాంతో సహజంగానే వాళ్ళలో ఒక వ్యతిరేకత, ఒక అసంతృప్తి ఉంది. సో దీనికి తోడు జరుగుతున్నటువంటి పరిణామాలు కావచ్చు, ఇక క్యాబినెట్ చాలామంది మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు ఉన్నారు, విశాఖ నుంచి, నార్త్ నుంచి నెగ్గారు, గతంలో కూడా గెలిచారు, ఇప్పుడు గెలిచారు. ఆయన వైఎస్ జగన్ హవా ఉన్నప్పుడు 2019లో కూడా వైజాగ్ నార్త్ నుంచి గెలిచినటువంటి వ్యక్తి ఆయన. 2014-19లో మంత్రి చేశారు. కానీ ఆ తర్వాత మాత్రం ఆయనకి తెలుగుదేశం ప్రభుత్వంలో మాత్రం ఎప్పుడు నేరుగా ఆయనకి మంత్రి పదవి ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈసారి ఖచ్చితంగా తనకి మంత్రి పదవి వస్తుందని చెప్పి ఆయన చాలా ఆశలు పెట్టుకున్నారు, కానీ ఆ ఆశలు నెరవేరలేదు. సో ఇక రెండవ వ్యక్తి వెలగపూడి రామకృష్ణ, వైజాగ్ ఈస్ట్ నుంచి గతంలో కూడా గెలిచారు, ఇప్పుడు గెలిచారు. 2019లో వైఎస్ జగన్ హవా వీచినప్పుడు కూడా గెలిచారు. ఆయనకు కూడా మంత్రి పదవిపై చాలా ఆశలు పెట్టుకున్నారు, ఆయనకు కూడా మంత్రి పదవి దక్కలేదు. ఇక పెద్దాపురం నుంచి నిమ్మకాయల చినరాజప్ప గతంలో టీడీపీలో చాలా సీనియర్ ఆయన, అంటే పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నారు. ఈయన గతంలో హోంమంత్రిగా కూడా చేశారు. అంటే వీళ్ళందరూ పార్టీలో చాలా సీనియర్లు, పార్టీ ఆవిర్భావం నుంచి, పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా వేరే పార్టీ వైపు చూడకుండా పార్టీ వైపే ఉన్నటువంటి నాయకులు వెలగపూడి రామకృష్ణ కానీ, నిమ్మకాయల చినరాజప్ప కానీ. అటువంటి నిమ్మకాయల చినరాజప్పకు కూడా సైడ్ పెట్టేశారు. అంటే 14-19 మధ్యలో ఆయనకి హోమ్ మినిస్టర్ పదవి ఇచ్చారు అన్న కారణం ఒకటి ఉంది తప్ప, ఈసారి కూడా ఆయనకి మంత్రి పదవి ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉండే, కానీ అది తీసుకోలేదు. ఇక రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఆయన అయితే పార్టీలో చాలా సీనియర్. ఒక విధంగా చెప్పాలంటే పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కంటే పార్టీలో సీనియర్ ఆయనే. ఎందుకంటే ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి ఆయన పార్టీలో ఉన్నారు. ఎన్టీఆర్ పార్టీ స్థాపించినప్పుడు ఎవరైతే కీలకమైనటువంటి నేతలు కొంతమంది ఉన్నారో వాళ్ళు యనమల రామకృష్ణుడు, బాలయ్య గారు, తర్వాత చిక్కాల రామచంద్రరావు గారు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఇలాంటి వాళ్ళు వేళ్లపై లెక్క పెట్టే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో బాలయ్య గారు ఇప్పుడు లేరు, చనిపోయారు ఆయన. ఇంకా యనమల రామకృష్ణుడు పార్టీ యాక్టివిటీలకి ఆయన దూరంగా ఉన్నారు, వాళ్ళ కూతురు ఎమ్మెల్యేగా ఉంది ఇప్పుడు. ఇక చిక్కాల రామచంద్రరావు గారు కూడా ఆయన పార్టీ కార్యక్రమాలకి దూరంగా ఉన్నారు, పార్టీలో ఉన్నారు కానీ న్యూట్రల్గా ఉన్నారని, యాక్టివ్గా లేరు ఆయన. ఇంకా యాక్టివ్గా ఉన్నది ఎవరు ఇక్కడ? బుచ్చయ్య చౌదరి మాత్రమే. రాజమండ్రి రూరల్ నుంచి వరుసగా 3 సార్లు నెగ్గారు ఆయన. ఖచ్చితంగా మంత్రి పదవి వస్తుంది అని చెప్పి 2014-19లో కూడా ఎక్స్పెక్ట్ చేశారు ఆయన, దక్కలేదు. ఇప్పుడు 2024లో కూడా ఇప్పుడైనా ఇస్తాడేమో అని చెప్పి చాలా ఆశించారు ఆయన, ఈసారి కూడా దక్కలేదు. సో వీళ్ళంతా చాలా అసంతృప్తితో ఉన్నారు. ఇది కేవలం నేను చెప్పింది ఒక 4-5 పేర్లే, కానీ ఇప్పుడు మన రాయలసీమ తీసుకున్న తర్వాత కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాలు తీసుకున్న అన్ని చోట్ల ఇదే పరిస్థితి. ఇప్పుడు నేను చెప్పింది అయితే కేవలం ఉత్తరాంధ్ర, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల గురించి చెప్పాను. ఇతర జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇలా టీడీపీలో అసంతృప్తి నేతలు, టీడీపీలో పనులు చేయించుకోలేకపోతున్నటువంటి, అధికారంలో ఉండి కూడా పనులు చేయించుకోలేకపోతున్నాము, ఎటువంటి ప్రాధాన్యత దక్కడం లేదు. మన క్యాబినెట్ ఎక్స్టెన్షన్ ఉంటుందా, ఎక్స్పెన్షన్లో మాకేమైనా అవకాశం దొరుకుతుందా, అవకాశం కూడా దొరకని పరిస్థితి. సో ఈ రకరకాల కారణాల నేపథ్యంలో అయితే అసంతృప్తి చాలా తీవ్రంగా ఉంది. అయితే ఈ అసంతృప్తి నేపథ్యంలో ఎంతమంది వైసీపీ వైపు వెళ్తారు, ఎంతమంది వెళ్ళరు అనేది కాసేపు పక్కన పెడితే, కొంతమంది నాయకులు మాత్రం, అంటే గంటా శ్రీనివాసరావు పేరైతే వినిపిస్తుంది, ఆ తర్వాత వెలగపూడి రామకృష్ణ పేరైతే వినిపిస్తుంది. ఇలా ఒకరిద్దరు నాయకులు అయితే ఖచ్చితంగా ఈసారి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరవచ్చు అనే వార్తలు అయితే గట్టిగా వినిపిస్తున్నాయి. ఇందులో వీళ్ళైతే కలవలేదు, కానీ బెంగళూరులో కొంతమంది నాయకులు అయితే బెంగళూరులో వైఎస్ జగన్ ఇటీవల కలుసుకున్నట్టు తెలుస్తుంది. ఆ నాయకులు ఎవరనేది ఇంకా పేర్లు అయితే ఖచ్చితంగా ఇంకా బయటికి రాలేదు, కానీ కొంతమంది టీడీపీలోకి సంబంధించిన సీనియర్ నేతలు అయితే వైఎస్ జగన్ ఇటీవల బెంగళూరులో కలిసినట్టయితే సమాచారం ఉంది. ఎస్ సార్. మరి అలాగే సునీల్ కనుగోలు అండ్ ప్రశాంత్ కిషోర్ ఇద్దరు కూడా పొలిటికల్ స్ట్రాటజిస్ట్, మరి వీరితో కూడా చర్చలు జరుగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి ఇవి ఎంతవరకు నిజం? అండ్ అలానే పార్టీ స్ట్రెంథనింగ్ మీద ఏమైనా చర్చలు జరుగుతున్నాయి? పార్టీ స్ట్రెంథనింగ్ గురించి అయితే చర్చలు జరుగుతున్నాయి. ఎన్నికల స్ట్రాటజిస్ట్గా గతంలో ప్రశాంత్ కిషోర్ 2019-24 మధ్య వ్యవహరించారు. 2019 ఎన్నికల వరకు ఆయన ఉన్నారు. తర్వాత ఆయన పక్కకు తప్పుకొని ప్రశాంత్ కిషోర్కి సంబంధించినటువంటి ఐపాక్ టీము 2024 వరకు కొనసాగింది. ఈవెన్ 2024 ఎన్నికల్లో కూడా ఐపాక్ టీమే పనిచేసింది స్ట్రాటజిస్ట్ ఆర్గనైజేషన్ కింద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ప్రశాంత్ కిషోర్ ఆ తర్వాత బయటకు వచ్చి ఆయన 2024 ఎన్నికల్లో తెలుగుదేశం ప్రభుత్వానికి అవుట్రేటెడ్గా పనిచేశారు. అంతేకాకుండా ఏ డేటా అయితే ఆయన 19-24 మధ్య ఆయన కానీ ఆయనకు సంబంధించినటువంటి టీం కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్కి పనిచేసినప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేసినప్పుడు ఇక్కడి నుంచి సేకరించిన డేటాని తనకు అనుకూలంగా, ముఖ్యంగా చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా
మళ్లించారనేది గట్టిగా వాదన వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో ప్రశాంత్ కిషోర్తో అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రశాంత్ కిషోర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ కానీ ప్రశాంత్ కిషోర్తో అయితే టాక్స్ నడుపుతున్న పరిస్థితి అయితే లేదు, ఉండబోదు కూడా. ఎందుకంటే ప్రశాంత్ కిషోర్ విషయంలో వైఎస్ జగన్కి అటువంటి ఆలోచన లేదు. ప్రశాంత్ కిషోర్ ఇప్పటికే పార్టీ డేటాను కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశం నాయకులకు, తెలుగుదేశం పార్టీకి మళ్లించి ఆ పార్టీ విజయానికి కారణమయ్యారనే ఒక వాదన గట్టిగా ఉంది. పార్టీలో కూడా అంతర్గతంగా ఉంది. దానికి సంబంధించిన ప్రూఫ్స్ కూడా ఉన్నాయి పార్టీ నేతల దగ్గర, ముఖ్యంగా వైఎస్ జగన్ దగ్గర. సో ప్రశాంత్ కిషోర్తో అయితే ఎలాంటి చర్చలు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి లేదు, జరిగే అవకాశాలు కూడా లేవు. ఇక్కడ సునీల్ కొనుగోలు, ఆయన కూడా ఒక స్ట్రాటజిస్టు. కర్ణాటక ఎలక్షన్, తెలంగాణ ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ విజయం తర్వాత ఆయన పేరు బాగా వినిపిస్తుంది. ఆయన కూడా ఇంక్లూజివ్ మైండ్స్ అని సంస్థ ద్వారా ఆయన అందరికీ పరిచయం. సో ఆయనతో అయితే బెంగళూరులో ఇప్పటికీ వైఎస్ జగన్ని 3 సార్లు కలిసినట్టు సమాచారం. దీని గురించి అధికారికంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు కానీ ఎవరు కానీ దీని గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే లేదు. కానీ వైఎస్ జగన్ని బెంగళూరులో ఇంక్లూజివ్ మైండ్స్ అధినేత సునీల్ కొనుగోలు ఇప్పటికీ 3 టైమ్స్ చర్చలు జరిపారు అని చెప్పి ఖచ్చితమైనటువంటి సమాచారం నాకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే ఉంది. అది త్వరలో అంటే 2029 ఎలక్షన్స్కి బహుశా ఇంక్లూజివ్ మైండ్స్ సునీల్ కొనుగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా పనిచేసే అవకాశాలు లేకపోలేదు, ఉన్నాయి ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటికే 3 టైమ్స్ టాక్స్ అయినాయి. అయితే సునీల్ కొనుగోలు ఏంటంటే ఇప్పటి నుంచే కాకుండా ఇంకో 1 ఇయర్ తర్వాత ఎప్పుడైతే పాదయాత్ర ఏదైతే వైఎస్ జగన్ది స్టార్ట్ అవబోతుందో బహుశా అప్పటి నుంచి కానీ దానికి ఒక 2-3 నెలల తర్వాత కానీ ఆయన రంగంలో దిగవచ్చు అనే ఒక టాక్ అయితే వినిపిస్తుంది. సో ఓవరాల్గా ఇక్కడ మీరు అడిగినట్టు ఇందాక ప్రశాంత్ కిషోర్తో అయితే పరిస్థితి అటువంటి సానుకూల పరిస్థితి లేదు, ఉండబోదు. ఇంకా సునీల్ కొనుగోలు విషయం అయితే ఇప్పటికే 3 టైమ్స్ టాక్స్ జరిగినాయి వైఎస్ జగన్ తోటి. బెంగళూరులో జరిగినట్టు తెలుస్తుంది, నాకు సమాచారం ఉంది. ఇక 2029 ఎలక్షన్స్కి ఖచ్చితంగా సునీల్ కొనుగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్ట్రాటజిస్ట్గా ఉండే అవకాశాలు అయితే ఉన్నాయి అని చెప్పొచ్చు. ఎస్ సార్. మరి అలానే ఇప్పుడున్న ఎమ్మెల్యే ఇన్ఛార్జ్లను ఎంతవరకు ఎమ్మెల్యే క్యాండిడేట్స్గా ప్రకటించే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారు సార్? అది ఇంకా వైఎస్ జగన్ ఇంకా టైం ఉంది కాబట్టి ఏడాది ఇందాక ఫస్ట్ మీరు అడిగిన ప్రశ్నకే దాంట్లో సమాధానం చెప్పాను. చాలా మరో ఏడాది తర్వాత, ఏడాది లేదా దాదాపు 14-15 నెలల తర్వాత, అంటే ఆగస్ట్ సెప్టెంబర్లో పాదయాత్ర ప్రారంభం కాబోతుంది వైఎస్ జగన్ది. అది ఆగస్టా సెప్టెంబర్ అన్నది డేట్ త్వరలో ప్రకటిస్తారు. సో అది ప్రకటించే టైంకి, అంటే పాదయాత్ర ప్రారంభమయ్యే టైంకే అన్ని నియోజకవర్గాల్లోనూ మ్యాక్సిమం అభ్యర్థుల్ని లేదా ఇన్ఛార్జీలని తిరిగి డిక్లేర్ చేసే అవకాశాలు అయితే స్పష్టంగా ఉన్నాయి. ఇప్పుడు ఎవరైతే ఇన్ఛార్జీలుగా, కోఆర్డినేటర్లుగా ఉన్నారో లేదా మాజీ ఎమ్మెల్యేలుగా ఉన్నారో చాలామంది, వాళ్ళ యొక్క పనితీరు ఆధారంగా వాళ్ళని కొనసాగించాలా లేకపోతే వేరే క్యాండిడేట్ని మార్చాలా అనేది ఒక చర్చ అయితే ఉంది. ఇప్పుడు సపోజ్ తాడేపల్లి కూడా ఉంది, అక్కడ ప్రజెంట్ కోఆర్డినేటర్ కింద ఇన్ఛార్జ్ కింద వడ్డే రఘురామ్ ఉన్నారు. ఆయనపై సొంత పార్టీ నుంచే ఒక వ్యతిరేకత, ఒక అసంతృప్తి వినిపిస్తుంది. సో ఆయన్ని మార్చొచ్చు, లేక ఆయన తిరిగి యాక్టివ్ అయ్యే పార్టీ కోసం కష్టపడి పనిచేస్తే ఏడాదిలో అతన్ని అభ్యర్థిత్వాన్ని కొనసాగించవచ్చు, చెప్పలేము అది. ఎందుకంటే ఇంకా ఏడాది టైం ఉంది కాబట్టి ఏడాదిలో ఆ అభ్యర్థి తన వైఖరి మార్చుకొని ప్రజల్లోకి యాక్టివ్గా వెళ్ళి పార్టీని స్ట్రెంగ్తన్ చేసే కార్యక్రమాల వైపు దృష్టి సారిస్తే తిరిగి అతన్ని కొనసాగించే అవకాశాలు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఎందుకంటే ఒక అభ్యర్థి ఎప్పుడు ఒకలాగే ఉంటాడని లేదు కదా, మారచ్చు, మారకపోవచ్చు. సో ఇంటర్నల్ సర్వేలు వైఎస్ జగన్ ఎప్పటికప్పుడు ఇంటర్నల్ సర్వే అంటే ఏదో బయట సంస్థలు చేసే సర్వేల మీద ఆయన ఆధారపడరు. ఆయనకంటూ ఒక సెపరేట్ టీం ఉంటుంది. ఆ టీం ఆధారంగానే ఎప్పటికప్పుడు ఎవ్రీ 3 to 6 months ఒక సర్వే చేయించుకుంటారు ఆయన. ఈ ఫలానా నియోజకవర్గంలో సమ్ ఎక్స్టెండల్ సపోజ్ రాజమండ్రి కానీ, తాడేపల్లి కానీ, ఏలూరు కానీ, తణుకు కానీ ఇలాంటి నియోజకవర్గాల్లో నియోజకవర్గం ఏదైనా సరే అభ్యర్థి ఎలా పనిచేస్తున్నాడు, ప్రజలతో టచ్లో ఉన్నాడా లేదా, ప్రజల సమస్యల పట్ల అక్కడ ఉన్నటువంటి వాటి పట్ల అవగాహన ఉందా లేదా, అక్కడ అధికార పార్టీ ఎమ్మెల్యే లేదా అక్కడ ఎమ్మెల్యే మంత్రి ఎవరంటే వాళ్ళు చేసే కార్యక్రమాల పట్ల, వాళ్ళు తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను ఈయన కౌంటర్ చేయగలుగుతున్నారా లేదా, కెన్ హీ ఏబుల్ టు డిఫెండ్ దెమ్ ఆర్ నాట్, ఇవన్నీ ఎప్పటికప్పుడు సర్వే తీసుకొని పార్టీకి తగ్గట్టుగా, స్టాండర్డ్స్కి తగ్గట్టుగా పనిచేస్తున్నాడా లేదా అనేది ఎప్పటికప్పుడు ఒక నివేదికలు వస్తుంటాయి. ఆ నివేదిక ఆధారంగానే అతన్ని కంటిన్యూ చేయాలా వద్దనే నిర్ణయం ఉంటుంది. సో ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం అయితే
చాలామంది ఎవరైతే సపోజ్ ఈ మొత్తం 170 నియోజకవర్గాల్లో ఎవరైతే ప్రజెంట్ కంటిన్యూ అవుతున్నారో వాళ్ళు దాదాపుగా 150 మందిని మార్చే అవకాశాలే ఉన్నాయి. ఒక మేబీ 25 నుంచి 30 మందిని మాత్రమే ఎవరైతే ఉన్నారో వాళ్ళే కంటిన్యూ అవుతారు 2029 ఎలక్షన్ వరకు. దాదాపుగా 140 నుంచి 150 మందిని మార్చే అవకాశాలు ఉన్నాయి. లేదా కొత్త వాళ్ళ వైఖరి మార్చుకుంటే వాళ్ళని తిరిగి కంటిన్యూ చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎస్ సార్. మరి ఇన్ఛార్జెస్ మధ్య ఏమైనా కాంపిటీషన్ పెరిగిందా సార్? ఇన్ఛార్జెస్ మధ్య అంటే కొన్ని నియోజకవర్గాల్లో అయితే ఎవరైనా కొంచెం కొన్ని చోట్ల అయినా బలమైన అభ్యర్థులు 2-3 ఉన్నారనుకోండి, సో ఇద్దరిని కోఆర్డినేటర్లని నియమించే పరిస్థితి కూడా ఉంది. గతంలో కూడా జరిగింది అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఇది కొత్త ఏమి కాదు, గతంలో కూడా జరిగింది, ఇప్పుడు కూడా జరుగుతుంది కూడా. ఎక్కడైనా సపోజ్ ఇద్దరు సమ్ ఎక్స్ అనే నియోజకవర్గంలో వైజెడ్ అని ఇద్దరు బలమైన నేతలు ఉంటే ఆ బలమైన నేతలు ఇద్దరిని ఆయన పార్టీ కాదు. ఎందుకంటే ఇద్దరు నేతలు పనిచేసినప్పుడు ఒక నేత పార్టీ కోసం పనిచేసే కంటే ఇద్దరు నేతలు పార్టీ కోసం పనిచేస్తుంటే పార్టీ మరింత స్ట్రెంగ్త్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అన్లెస్ అని అంటే ఆ ఇద్దరు మధ్య క్లాషెస్ రాకపోతే. సో ఒక హెల్దీ అట్మాస్ఫియర్లో ఆ ఇద్దరు కనుక పోటీ పడి పార్టీ కోసం పనిచేస్తే ఖచ్చితంగా ఎవరి ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది చూసి దాన్ని బట్టి ఎవరికి అక్కడ కంటిన్యూషన్ ఇవ్వాలి, ఎవరికి అక్కడ అభ్యర్థిగా డిక్లేర్ చేయాలనేది జగన్ తీసుకునే నిర్ణయం అనేది ఉంటుంది.